హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మీరు ఇంతవరకు ఎక్కడా చూడని ఎవరు చెప్పని మనకు పనికిరాని పడేసే వస్తువులను అలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మన ఇంట్లో పనులను సులువుగా చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మిషేకు ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. మనకి ఇప్పుడైతే నవరాత్రులు కదండి, అలాగే మన పూజ రూమ్ అనేది ఎప్పుడు కూడాను పరిశుభ్రంగా మంచి సువాసన భరితంగా, అలాగే మన పూజ రూమ్లోకి కూడాను చిన్న చిన్న పురుగులు లాంటివి సాలి పురుగులు తిరుగుతూ ఉంటాయి కదా, ఇవేవి లేకుండా గుడిలోకి వెళ్తే ఎంత పరిమళం అయితే వస్తుందో అదే పరిమళం మన ఇంట్లో కూడా రావాలంటే సింపుల్గా ట్రై చేయండి. ఏమీ లేదు, ఒక వెడల్పుగా ఉండే బౌల్ తోటి కొంచెం వాటర్ని తీసుకొని ఇందులోనే కొంచెం అంటే కొంచెం జవాది పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇది కేవలం మనకి 30 రూపాయలే ఉంటుందండి. ప్రతి పూజ స్టోర్లో కిరాణా స్టోర్లో దొరుకుతుంది. జస్ట్ చిన్నది యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగే మన పూజ రూమ్లోన చిన్న చిన్న సాలి పురుగులు, అలాగే బొద్దింకులు, చిన్న పురుగులు అనేవి తిరుగుతూ ఉంటాయి కదా, అవి కూడా రాకుండా పూజ రూమ్ పరిశుభ్రంగా ఉండాలంటే కొంచెం అంటే కొంచెం కర్పూరం బెల్లని మెత్తగా పౌడర్ చేసి వేసేసుకొని మనము నెల రోజులకు ఒక్కసారి కానీ 15 రోజులకు ఒక్కసారి పూజ మందిరం అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈ వాటర్ని మనం యూజ్ చేసినట్లయితే పూజ రూమ్ అనేది ఎప్పుడు కూడా కొత్తగా మంచి సువాసన భరితంగా ఉంటుందండి. అలాగే మనము దేవుని పటాలను కూడాను క్లీన్ చేసేటప్పుడు మనకి నెల రోజులైన కూడాను పూజా పటాలు అనేవి ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు అనేవి పడుతూ ఉంటాయి కదండి. ఆ పురుగులు అనేవి పట్టకుండా ఎక్కువ రోజులు డస్ట్ పట్టకుండా నెల రోజులైనా కూడా మనం క్లీన్ చేయకపోయినా కూడాను మంచి సువాసన భరితంగా ఉండాలంటే సింపుల్గా ఇలా వాటర్ని తయారు చేసేసుకొని నెలకొకసారి కానీ 15 రోజులకు ఒకసారి పూజా మందిరంలో నుండి దేవుడి చిత్రపటాలన్నింటినీ కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే మనకి నెల రోజులైనా కూడాను ఫొటోస్ అనేవి అలా నీట్గానే ఉంటే మంచి స్మెల్ వస్తాయండి. అలాగే పూజ రూమ్ అంతటిని కూడా బ్యాక్ సైడ్ టైల్స్ కానీ గట్లు కానీ ఇవన్నీ కూడా ఇలా వాటర్తో మనం తయారు చేసేసుకొని చక్కగా ఇలా క్లీన్ చేసినట్లయితే మీకు నెల రోజులైనా కూడాను పూజ మందిరంలోకి వెళ్ళగానే గుడిలో ఉండే మంచి స్మెల్ వస్తుంది. అలాగే పురుగులు కూడా ఏమి ఉండవు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మళ్ళీ చాలామంది నైట్ టైము చపాతీలు అనేవి చేస్తూ ఉంటాం కదండి. ఇలా చపాతీ చేసేటప్పుడు ఖచ్చితంగా పిండి ఎంతో కొంత చపాతీ పీటకి కర్రకి అంటికిపోతూ ఉంటుంది. దీన్ని క్లీన్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అలాగే వెంటనే మనం చపాతీలు అనేవి చేయాలనుకుంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఎందువల్లంటే ఇది వుడ్ ఐటమ్ కాబట్టి ప్రతిరోజు కడిగామంటే ఐటమ్ అనేది పాడైపోతుంది వుడ్ అంతా కూడాను. సో ఇలా మనం ఎక్కువ వాటర్ని యూజ్ చేయకుండా అప్పటికప్పుడే ఇటువంటి చపాతీ పీటను ఈజీగా క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే ముందు వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ పీట మీద కొంచెం వాటర్ని జల్లేసుకొని చేతి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని ఆ తర్వాత నార్మల్గా మనం ట్యాబ్లెట్స్ అనేవి తొక్కలు వాడేసిన తర్వాత పడేస్తూ ఉంటామండి. ఇవి మనకి చాలా చాలా షార్ప్గా ఉంటాయి కాబట్టి ఇలా గట్టిగా పట్టేసిన అసలు క్లీన్ అవ్వదేమో ఇంకా అనుకునే పిండిని సైతం కూడా చాలా ఈజీగా ఇలా మనం గీకేయొచ్చు అనమాట. వీడియోలో చూపిస్తున్న ఇలా చాలా చాలా ఈజీగా గట్టిగా కొంచెం 4-5 సార్లు గీకేసామనుకోండి, వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి, చాలా చాలా సింపుల్గా అయితే మనకి పిండి అనేది వచ్చేస్తుంది. ఇలా మొత్తం పిండిని అంతా కూడా తీసేసుకొని చక్కగా ఒక తడి క్లాత్తో 2-3 సార్లు తుడిచేసుకొని పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకున్న తర్వాత మీరు చపాతీలు ఇలా పామి చూడండి, అస్సలు చపాతీ పీటకు కానీ కర్రకు కానీ ఎటువంటి చపాతీ ముద్ద అనేది అంటికిపోకుండా చపాతీలు అనేవి పిచ్చులు లేకుండా చాలా చాలా నీట్గా వస్తాయి. దీనివల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది. చపాతీ పీట కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది ఎక్కువ వాటర్ని యూజ్ చేసుకోకుండా. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాము. మన ఇంట్లో అందరం ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం కదండి. మిక్సీ జార్లు అనేవి రెగ్యులర్గా వాడడం వల్ల మిక్సీ జార్లు అనేవి ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతూ ఉంటాయి, లోన ఉండే బ్లేడ్లు అనేవి టైట్గా పెట్టేస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి మనం ఏది మిక్స్ చేసినా కూడా అస్సలు సరిగ్గా ఆడవు. ఒక్కొక్కసారి మిక్స్ చేసేటప్పుడు కూడా నీ బ్లేడ్లు అనేవి విరిగిపోయి మిక్సీ జార్స్ అనేవి రిపేర్ వచ్చేస్తూ ఉంటాయండి. మిక్సీ జార్లు ఎంత టైట్గా పెట్టేసినా కూడాను మనం ఎటువంటి మెకానిక్ దగ్గరికి తీసుకొని వెళ్ళకుండా జస్ట్ ఒకే ఒక్క నిమిషంలోనూ పక్కన పడేసే వాటిని కూడా చాలా ఈజీగా వాడుకోవచ్చండి. దీనికోసం ఇలా మనం 15 రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి చేస్తే అస్సలు మన మిక్సీ జార్లు అనేవి రిపేరే రాదు. ఎప్పుడైనా మిక్సీ జార్లు అనేవి టైట్గా పెట్టేశాయి, లేదంటే మనకు ఫ్యూచర్లో కూడా మిక్సీ జార్లు అనేవి రిపేర్ రాకుండా ఉండాలంటే సింపుల్గా కొంచెం కుకింగ్ ఆయిల్ని 2-3 డ్రాప్స్ని ఇలా మిక్సీ జార్లకి బ్లేడ్స్ ఉంటాయి కదండి, ఆ అడుగు లోన్ వరకు వెళ్ళినంత వరకు కూడా ఆయిల్ని ఈ విధంగా కొంచెం వేసేసుకోవాలండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు ఖచ్చితంగా యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా కొంచెం ఆయిల్ వేసేసి ఆ బ్లేడ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకున్న తర్వాత జస్ట్ స్టవ్ అనేది వెలిగించేసుకొని
చిన్నది జస్ట్ చిన్నదంటే చిన్నది వేడి చేసామనుకోండి, మనం ఆయిల్ అనేది వేసాం కాబట్టి ఈ వేడికి టైట్‌గా పట్టేసిన బ్లేడ్స్ అన్నీ కూడాను చాలా చక్కగా మనకి లూజ్ అయిపోయి, మిక్సీ జార్ అనేది పక్కన పడేసిందైనా కూడా మనకి చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందండి. మనం అప్పుడప్పుడు ఈ విధంగా చేసినట్లయితే మనకసలు మిక్సీ జార్‌లనేవి స్ట్రక్ అవ్వవు, రిపేర్ రాకుండా కూడా ఉంటాయన్నమాట. ఈసారి ఇంట్లో మనకి టైట్‌గా అయిపోయి ఇంకా పనికిరావని పడేసి ఒకసారి మిక్సీ జార్‌ని తీసేసి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మిక్సీ జార్‌లనేవి ఎంత పర్ఫెక్ట్‌గా పనిచేస్తాయో. దీనివల్ల మన శ్రమ తగ్గుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా 4వ టిప్పునైతే తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారికి తమ రింగ్ సైజ్ అనేది తెలియదు కదండీ. చాలామందికి నాకు కూడా ఫస్ట్‌లో తెలియదనమాట. సో, మన రింగ్ అనేది ఎక్కడైనా ఉండే వాళ్ళకి మనము ఎప్పుడైనా రింగ్ అంటే కొనాలి అనుకునేటప్పుడు గానీ, లేదంటే సైజ్ తెలుసుకోవాలి అనుకునేటప్పుడు సింపుల్‌గా చిన్న మెజర్‌మెంట్‌ని ఫాలో అయినట్లయితే ఎవరిదైనా కూడా చాలా ఈజీగా మనదైనా కూడాను చక్కగా సైజు తెలుసుకోవచ్చండి. దీనికోసం ఒక వైట్ పేపర్‌ని తీసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా కట్ చేసుకొని నేనైతే ఈ విధంగా మనకి ఈ ఉంగరం పెట్టుకునే వేలు ఉంటుంది కదండీ! దానికైతే చూపిస్తున్నాను క్లియర్‌గా చూడండి. ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ వేలుకే ఎక్కువగా ఉంగరం అనేది ధరిస్తూ ఉంటారు కాబట్టి, ఇలా వీలైన మట్టుగా పేపర్ ఎంత టైట్‌గా అయితే వస్తుందో, మనం కట్ చేసిన పేపర్స్ అనేవి 2 వైపులా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీరైతే పైకొచ్చేటట్టు లాగండి ఈ విధంగా అన్నమాట. సో, ఇలా పేపర్ మీరు ఎంతవరకు అయితే లాగగలరో అంతవరకు కూడా మీరు లాగేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఎక్కడైతే ఈ టైట్‌గా లాగామో ఆ ప్లేసుల్లోన ఇలా మనము పెన్‌తో మార్క్ చేసేసుకొని, ఆ పెన్‌ని తీసేసుకొని స్కేల్ దగ్గర ఇలా మనం కరెక్ట్‌గా సైజ్ చూసుకున్నాం అనుకోండి కరెక్ట్‌గా సరిపోతుంది. వీడియోలో చూడండి నాదైతే 2.5 అయితే సైజ్ అయితే ఉందండి. అంటే మన రింగ్ ఫింగర్ అనేది ఉంటుంది కదా! సో, ఆ ఫింగర్ సైజ్ కరెక్ట్‌గా చూసారు కదా! నేను మార్క్ చేసిన దానికి అలాగే నా చేతికి పెట్టుకునే ఉంగరానికి కూడా కరెక్ట్‌గా మ్యాచ్ అయింది. ఈసారి రింగ్ సైజ్ తెలియకపోతే సింపుల్‌గా ఈ మెజర్‌మెంట్‌ని ఫాలో అవ్వండి. చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఇంకా 5వ టిప్‌నైతే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకి రెగ్యులర్‌గా ఇంట్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. అందరం ఫేస్ చేస్తూనే ఉంటాము. మనం రెగ్యులర్‌గా బియ్యం అని వాడుతూ ఉంటాం కదా! బియ్యంలోన ఒక 10, 15 రోజులు అయ్యేసరికి చిన్న నల్ల పురుగులు, అలాగే వైట్ సుంకు పురుగులు లాంటివి గట్టన్న వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి. ఒక్కొక్కసారి పురుగు అంటే చెదలు కూడా పట్టేసి రకరకాల పురుగులనేవి బియ్యంలోకి వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది సంవత్సరానికి తగ్గట్టు 100 కేజీలని, 200 కేజీలనేవి ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు బియ్యం అనేవి పాడైపోతూ ఉంటాయి కదా! అసలు బియ్యం అనేవి పాడైపోకుండా ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని రోజులైనా కూడాను ఈ చిన్న టిప్‌తో మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. దీనికోసం ఇంట్లో మనకు ఖచ్చితంగా ఇటువంటి టిష్యూ పేపర్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర టిష్యూ పేపర్స్ లేనట్లయితే వైట్ క్లాత్ ఏదైనా ఉన్నా కూడా కాటన్‌ది తీసేసుకొని ఈ టిష్యూ పేపర్‌లోన ఒక స్పూన్ వరకు కూడాను పసుపునైతే వేసుకోండి. పసుపు మనకి యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది కాబట్టి బియ్యంలో పురుగు చేరనివ్వకుండా చేస్తుందండి. ఆ తరువాత ఇందులోన బాగా ఘాటుగా ఉండే మిరియాలనేవి తీసుకోండి. మిరియాల ఘాటుకు కూడా మనకి పురుగు అనేది పట్టకుండా ఒక్కొక్కసారి చీమలు కూడా వచ్చేస్తూ ఉంటాయి కదండీ బియ్యంలోకి, అవి కూడా రాకుండా ఉంటాయి. ఒక 15-20 వరకు కూడాను మిరియాలను వేసేసుకొని ఒక 3 లవంగాలనైతే వేసుకోండి. లవంగాలు, మిరియాల ఘాటుకి కూడాను మనకి సుంకు పురుగులు గానీ, లేదంటే వైట్ పురుగులు గానీ, చీమలు పట్టడం ఇటువంటివి ఏవి ఉండవండి. బియ్యం అనేవి ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని రోజులైనా కూడాను చాలా సింపుల్‌గా అయితే ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. మీకు బియ్యం ఎన్నైతే ఉన్నాయో, ఎన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఎన్ని ప్యాకెట్స్ తయారు చేసుకోవాలో అన్ని ప్యాకెట్స్‌ని 4, 5 వరకు కూడాను చక్కగా ఇలా రెడీ చేసేసుకోండి అన్నిటినండి. నేనైతే ఇక్కడ చిన్న దారంతోటైతే వీడిపోకుండా ఇలా చుట్టూ కూడాను దారం కట్టేసానండి. మీరు కావాలంటే ప్లాస్టిక్ రబ్బర్ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే బియ్యం అనేవి చాలా తక్కువే ఉన్నాయి. ఈ బియ్యం అనేవి 15 రోజులు, 20 రోజుల్లోనే అయిపోతాయి. ఈ లోపల బియ్యంకి పురుగులనేవి పట్టకుండా నేను చాలా చాలా సింపుల్‌గా ఇలా ఒక 2 ప్యాకెట్స్‌ని తయారు చేసుకొని ఇప్పుడు కూడా నేను ఇంట్లో రెగ్యులర్‌గా వాడే టిప్ అండి ఇది. బియ్యంకి అసలు ఒక్క పురుగు కూడా పట్టదనమాట. సింపుల్‌గా బియ్యంకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలవ ఉండాలి, స్మెల్ రాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ టిప్‌ని అయితే ట్రై చేయడం అయితే మర్చిపోవద్దండి. మీకు ఒకవేళ వేపాకు అనేది అవైలబుల్‌గా ఉన్నట్లయితే వేపాకును కూడా మీరు చక్కగా వేసుకోవచ్చనమాట. వేపాకు అవైలబుల్ లేని వారు సింపుల్‌గా ఇలా చేసుకున్నట్లయితే బియ్యం చాలా రోజులు స్టోరేజ్ ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ కనుక మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరెన్నో ఉపయోగకరమైన టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే రెగ్యులర్‌గా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు డైలీ నోటిఫికేషన్‌లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.